హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. రెగ్యులర్గా దోసకాయతో మీరు పప్పు ట్రై చేసి ఉంటారు, లేకపోతే పులుసు, పచ్చడి. కానీ ఎప్పుడైనా దోసకాయ పప్పు పొడికూరని ట్రై చేశారా? లింక్ కింద ఇచ్చానండి, మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియోని వాచ్ చేసి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎప్పుడైనా దోసకాయతో స్పెషల్గా ట్రై చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ చాయిస్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, అలాగే ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది రోటీస్తో అయినా సరే, రైస్తో అయినా సరే చాలా చాలా బాగుంటుందండి. కూరగాయలు ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అన్నది పర్ఫెక్ట్ చాయిస్. దోసకాయలు పుల్లగా ఉంటాయి కదా, ఆ పులుపు తగులుతూ, అలాగే పంటి కింద ఆ పప్పులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.